come with the leaving faith. We come to serve you, Lord. దేవుని నామానికి వందనాలు. దేవునికి కృతజ్ఞతలు. ఈ సాయంకాల సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం. పరిత్యాగ పత్రిక అంటే డివోర్స్ గురించి మాట్లాడదాం. డివోర్స్ అనేది కేవలం అనాచారమే అవుతుంది. దేవుని వాక్యం అయితే అందుకు ఒప్పుకోవటం లేదు. దేవుని వాక్యానుసారంగా మత్తయి సువార్త 5:31లో చూసినట్లయితే పరిత్యాగ పత్రిక గురించి దేవుడు అంగీకరించడం లేదు. మామూలుగా వివాహాలు, పెద్దలు చేసే పెళ్ళిళ్ళు, తర్వాత మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక లోకోక్తి కూడా ఉంది. అయితే బైబిల్లో మరి యాకోబు రాహేల్ లాంటి ప్రేమ వివాహాలు కూడా లేకపోలేదు. అయితే ప్రేమ వివాహాలు వేరు, ఒకరిని ఒకరు అవగాహన చేసుకుని ఎదురు చూసి చేసుకుంటారు కాబట్టి. కానీ వివాహం మామూలుగా పెద్దలు చేసిన వివాహాల్లో విడాకులు తీసుకోవాలి అనేది ఒక అనాచారమే అవుతుంది. దేవుడు ఒప్పుకోవట్లేదు. మరి నిర్గమాకాండంలో కూడా దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళని విడనాడబడిన వాళ్ళని, వ్యభిచారుల్ని మరి పెళ్లి చేసుకోకూడదని నిర్గమాకాండం చెప్తుంది. భార్య భర్తలు ప్రేమానురాగాలు కలిగి కుటుంబ వ్యవస్థని సక్రమంగా నడిపించి కుటుంబం ద్వారా భూమి మీద దేవుని యొక్క ప్రజలను విస్తరింపచేయాలనేది ఆయన అనాది సంకల్పం. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఉపకరణంలాగా దేవుని ఆలోచన ప్రణాళిక అయి ఉంటుంది. అయితే నవ్వేడేస్ ఏంటంటే ఈ చట్టాలు కూడా చాలా అననుకూలంగా వచ్చాయి. గే మ్యారేజెస్, లివింగ్ టుగెదర్, ఫ్రీ సెక్స్ ఇలాంటివన్నీ వచ్చేసి చట్టబద్ధం అయిపోయినాయి. కొన్ని ఈ లివింగ్ టుగెదర్ లాంటి చట్టబద్ధం అయిపోయిందని ఇండిసిప్లిన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయి వివాహ వ్యవస్థ మీద ఉన్న గౌరవం తగ్గిపోయింది ప్రజలకి. స్త్రీ పురుషులకి చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగా కూడా కొంత స్వేచ్ఛని కల్పించేది ప్రభుత్వం. అది ఇతర దేశాల్లో ఇదివరకే ఉండేది వాళ్ళకి. అయితే మన దేశంలో లేదు. ఈ మధ్య కాలంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి లివింగ్ టుగెదర్ని పర్మిట్ చేసిన దగ్గర నుంచి విచ్చలవిడితనం పెరిగిపోయింది. కానీ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, లోకరీతిగా ఎలా ఉన్నప్పటికీ, లోకం ఏమైపోతున్నప్పటికీ దేవుని ప్రజలుగా మాత్రం వివాహాన్ని చేసుకున్న తర్వాత విడాకులు మాత్రం కోరవద్దు. విడాకులు అనేది సమర్థనీయం కాదు. ఎఫ్ఎస్సి 5:31 వచనంలో ఉంది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ మర్మం గొప్పది. అవును, చాలా గొప్ప మర్మం బాగా ఆలోచిస్తే. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి దంపతులారా, యవనస్తులారా, పెండ్లి అనేది దేవుని సంకల్పానుసారం జరుగుతుంది. కాబట్టి పరిస్థితి అలాగని భర్త కొట్టేసి చంపేసి పీకేస్తుంటే అలా చూస్తూ ఊరుకోమని కాదు. దానిని పెద్దల్లో పెట్టాలా, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోండి. చంపేస్తుంటే చచ్చిపోవడానికి ఒళ్ళిచ్చేయమని కాదు. కానీ అనవసరమైనటువంటి దురలవాట్లతో, వ్యసనాలతో, ఆశలతో వాళ్ళకి అంత ఉంది, మనకి ఇంత లేదు, వాళ్ళకి చూడు చాలా ఆస్తి సంపాదించుకున్నారు, వాళ్ళ భార్యకి అన్నీ కొంటున్నాడు, నాకు నా భర్త ఏం కొనలేకపోయాడని పదే పదే మీ భర్త యొక్క అసమర్థతని లేకపోతే చేతకానితనాన్ని ఎత్తి చూపించి అందుకే నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, నేను లేకపోతే అత్తని మామని చూడాల్సి వచ్చింది కాబట్టి విడాకులు ఇచ్చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మీరు విడాకులు కోరకండి. వివాహం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించి కలిసి ఉండడానికి ఉండండి. వివాహ వ్యవస్థ దేవుని రాజ్యానికి గుర్తుగా ఉంటున్నది. దేవునికి వందనాలు.